సునాదస్వరము జనవరి 12. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నాము, ఎవరు లేరు, అందరూ మనల్ని మర్చిపోయారు, విడిచిపెట్టారు, అనాథలుగా ఉన్నాము, నాకెవరు లేరు అనుకునే పరిస్థితులు రావచ్చు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. అంటే ఏ పరిస్థితిలో మనమున్నా, ఏ స్థితి అయినా కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని విడవక ఎడబాయక మనకు తోడుగా ఉండే దేవుడు. తల్లిదండ్రులు ఒకవేళ విడిచినా మర్చిపోయినా నేను నిన్ను మరవజాలనని ప్రభువు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనము దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనల్ని మర్చిపోడని తప్పక ఆయన యందు విశ్వాసం ఉండి ఆయనను ఆశ్రయించి ఆధారపడాలని ప్రభువు కోరుతున్నాడు. మరి మర్చిపోకుండా ఉండడమే కాకుండా ఆశీర్వదించే దేవుడు. అందుకే 115వ కీర్తన 12వ వచనం రాయబడింది, యెహోవా మమ్ముల్ని మర్చిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును అని రాయబడింది. ఆయన మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని తనను ఆశ్రయించిన వాళ్ళను, తన యందు భయభక్తులు గలవారు, పిల్లలు, పెద్దలు అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనల్ని, మన కుటుంబం, మనకు చెందిన సమస్తాన్ని ఆయన మర్చిపోకుండా ఆశీర్వదిస్తూ మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చే దేవుడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మనం చేసే కార్యములు, పరిశుద్ధులకు చేసే ఉపచారములు, దేవుని నామములో చూపించే ప్రేమ, అవన్నీ కూడా ఆయన మర్చుటకు అన్యాయస్తుడు కాదు అని రాయబడింది. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండడమే కాకుండా మనం చేసే కార్యాలను కూడా ఆయన మర్చిపోడు. మనం చేసే ప్రార్థన, మనం చూపించే ప్రేమ, మన సహనము, మన విశ్వాసము, మనం ఇతరులకు చూపించే మంచి కార్యాలు, అవన్నీ కూడా ఆయన మర్చుటకు అన్యాయస్తుడు కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎవరు మరిచినా దేవుడు మనల్ని మర్చిపోడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయన యందు సహనంతో మనము అందరినీ ప్రేమిస్తూ ఇతరుల కొరకు మంచి కార్యాలు చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏది కూడా మర్చిపోకుండా ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిస్తూ ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మరి నేను నిన్ను మర్చిపోజాలనని చెప్పి ఇచ్చిన గొప్ప ధైర్యం, విశ్వాసం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న కార్యములు, వారి ప్రార్థన అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో ప్రతిఫలము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.